వెల్కమ్ టు సర్కార్ ఇండియా. దశాబ్దాలుగా నాయి బ్రాహ్మణుల కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో నాయి బ్రాహ్మణ కులవృత్తిని ఎవరైనా చేసుకోవచ్చంటూ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం నాయి బ్రాహ్మణ సంఘం ముక్త కంఠంతో కోరింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ను కలిసి సమస్యలను విన్నవించిన నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల నరసింహారావు, కడియాల సత్యనారాయణ తదితరులు నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి నాయి బ్రాహ్మణులందరి తరపున ఒక మెమరాండం సమర్పించుకోవడానికి నా సోదరులందరితో కలిసి వచ్చాము. విషయం ఏందనగా, మన భారతదేశంలో సనాతన ధర్మం ఎంత గొప్పగా విరాజిల్లుతుందో అదే విధమైన దానికి ఎంతో సేవ చేసే మా నాయి బ్రాహ్మణులు మంగళ కులస్తులు మేము సనాతన ధర్మానికి ఎప్పటి నుంచో ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ సనాతన ధర్మం చేసే మాకు మా కుల వృత్తిని కబ్జా చేసి అన్య మతస్థులు ఈ కులంలోకి వస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు వాటి గురించి ఆలోచన చేస్తున్నాయా లేదా అనేది అందరికీ తెలుసు. కానీ కోర్టులు ఆకస్మికంగా ఈ వృత్తిలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అనే అటువంటి తీర్పులు ఇచ్చి ఇవాళ మా నోట్లో మన్నుకొట్టే విధానానికి వచ్చినందుకు గాను అలాంటి విషయాలు ఏదైనా ఉంటే మా పేటెంట్ రైట్ మాకు కల్పించాలి. మంగళ కులం చేసుకునే వారికి, మంగళయ్య ఉన్న వారికి మంగళ కులం చేసుకునే విధంగా మంచి సమాధానం ఇచ్చి వారికి మంచి భవిష్యత్తు కల్పించి ఈ మంగళి సమాజాన్ని బ్రతికించే ఏర్పాటు కోర్టులు చేయాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలి. మా నాయ బ్రాహ్మణ సోదరుల్ని ఈ వృత్తి మీద ఆధారపడ్డ మాకు మంచి బతుకు తెరువు నీడనిచ్చి దానికి సందర్భంగా ప్రభుత్వాలు కూడా నడుచుకోవాలని అందరినీ కోరుకుంటూ జై నాయి, జై జై నాయి. ప్రభుత్వాలు